వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది, వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి. ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత, ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది, పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు, వాహనాదులు, ఉద్యోగంలో ఎదుగుదల, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము, సంతానం కలగడం, వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం, రాజకీయ లబ్ధి ఉండడం, జనాకర్షణ కలగడం, వ్యాపారాభివృద్ధి కలగడం, విదేశీయానం కలగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు, అటు మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా, మాతృ భ్రాతృ శాపాదులు ఉన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి, శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి, ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ, ప్రతి సంవత్సరం గురుడు మారతారు, గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు, లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు. ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అంటే గురువు మే నెల 15వ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు. అలాగే రాహువు మే 21వ తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు. రాహుకేతువులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు. సో ఒకే నెలలో 2 పెద్ద గ్రహాల మార్పు. అదేంటి? మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు, దానికి మునిపే ఈ మార్చి 30వ తారీఖున శని మార్పు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం. చాలా గ్రహగతుల్లో మార్పులు, 3 గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు, అంటే రాహుకేతువులు అంటే 2 కింద లెక్కేసుకుంటే 4 గ్రహాలు. ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నిజానికి ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి రాశుల్ని చూసాం, 3 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా లేనటువంటి రాశుల్ని చూసాం. మీనరాశి వారిది చాలా డిఫరెంట్ పరిస్థితి. అటు 3 గ్రహాలు అంటే గురుడు కానీ శని కానీ రాహువు కానీ అనుకూలించకపోయినప్పటికీ కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నారు. అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి గోచారంలో ఈ సంవత్సరం అంటే 2025లో కొంత వెనకబడి ఉన్నటువంటి రాశుల్లో మీనం ఒకటి. కానీ ఈ సంవత్సరం వీరు ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పాజిటివ్గా టైం ఉంది, గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి అంటే టైం బాగుందని. మరి టైం బాగా లేనప్పుడు కూడా తెలుసుకోవాలి. అంటే ఏ రకంగా మనల్ని ఈ సమయము అంటే సమయం అంటే కాలస్వరూపం, ఆ కాలం అనేటువంటిది ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి విషయంపై అవగాహన గనక ఉంటే కొన్ని ఉపద్రవాల్ని స్వయంగా మనం అడ్డుకోవచ్చును. అంటే ఉదాహరణకి తేజోహ నిర్మతిర్భ్రంశో మనఃపీడ అభయంతదా, శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు వ్యసనములు అలవాటవుతాయి. అంటే ఏదో ఒక చిన్నది హ్యాబిట్గా మొదలై అది వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం వల్ల జీవితం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అని మనకు ఒక విషయం తెలిసింది అనుకోండి, దాన్ని అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని చెప్పి దాన్ని అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేగాని సరే మీనరాశికి బాగాలేదని చెప్పారు కదా, మనం ఈ వీడియో మార్చేద్దాం, మీనం బాగుందన్న వీడియో చూద్దాం. చాలామంది అలాగే ఇబ్బంది పడ్డారు. ఒక రాశి బాగుంది అంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాను స్పష్టంగా. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది రాబోయేటువంటి కాలం గురించి తెలిపేది. అది చీకటైతే చీకటి, పగలైతే పగలు మనం చెప్పగలగాలి. అంతేగాని ఒకళ్ళ మెప్పు కోసం, ఒకళ్ళ వ్యూస్ కోసం
అందరూ బాగాలేదని చెప్తున్నారు కాబట్టి మనం బాగుందని చెప్తే ఇది ఎక్కువ చూస్తారు అనేటువంటి ఉద్దేశం భవిష్య దర్శనకి ఎప్పుడు ఉండదు. ఎందువల్ల ఇప్పుడు ఈ ఏలినాటి శనిలో ఉన్నారు, ఎందుకు బాగాలేదనేటువంటి విషయం పైన కూడా అనాలిసిస్ అవసరం. ఏలినాటి శని జరుగుతోంది, మొదటి పార్ట్ అంటే ప్రథమార్థం 2.5 సంవత్సరాలు జరగాలి. ఈ 2.5 సంవత్సరాల్లోనే ఇబ్బంది పడ్డారు. ఎలాగా? మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ, నిద్ర ఉండదు, ప్రతిరోజు ఏదో ఒక తగువు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఏదో ఒక గొడవ, దాంపత్య జీవనంలోనో, కుటుంబంలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, రోడ్డు మీదో ఏదో ఒక తగు. ఇలా శనేశ్వరుడు వ్యయభావమందు నిద్ర లేక అతిగా ప్రయాణాలు చేసి శరీరాన్ని కృషించినటువంటి పరిస్థితులు ఉంటే జన్మ శనేశ్వరుడు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా. ఈ జన్మశని ఏ విధంగా ఇబ్బంది పెడతారో కూడా తెలుసుకోవాలి. ఒకటి తేజోహాని, మన తేజస్సు హరించిపోతుంది. చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలామందికి ఈ శరీరం అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రారంభమైన దగ్గర నుండి వదిలిపెట్టేసేంత వరకు చూస్తే వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది, నిత్యానుష్ఠానం చేయడం తగ్గిపోతూ ఉంటుంది, దైవ దర్శనాలు తగ్గిపోతూ ఉంటాయి, భగవంతుడికి దండం పెట్టుకునేటువంటి టైం తగ్గిపోతూ ఉంటుంది, బద్ధకం పెరుగుతుంది, వాయిదా వేసుకోవడం పెరుగుతుంది ఏ పనైనాను. అలాగే దైవ నింద పెరుగుతుంది, ఏంటి నా టైం ఇలా ఉంది, నేను దేవుణ్ణి నమ్మను, ఇలా నాస్తికత్వం పెరుగుతుంది. అందువల్లనే వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది అన్నారు. అలాగే మతిర్భ్రంశో, మానసికమైనటువంటి చాపల్యం పెరుగుతుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పనికొచ్చే పని చేయడు కానీ ఒక పనికిరాని పనికి ఎంత కష్టపడతాడో ఈ ఏలినాటి శనిలో. మరి ఆ చాపల్యం, మానసికమైనటువంటి చాపల్యం పెరుగుతుంది. ఈజీ మనీ కావాలి, ఈజీగా పేరు ప్రతిష్టలు రావాలి, చాలా కష్టపడకుండా ఏ పనైనా పూర్తి అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఈజీ మనీ కోసమని కష్టపడకుండా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి ఉన్నది పోయి మన దగ్గర ఉంచుకున్నది పోయి అన్నట్టు మన దగ్గర ఉన్న డబ్బు పోతుంది, వచ్చే డబ్బు కూడా పోతుంది అనమాట. పేరు ప్రఖ్యాతులు పోయి సమాజంలో అభాసు పాలవడం, ఇలా ఈజీ మనీ కోసం ఎంపర్లాడేలా చేస్తాడు శనేశ్వరుడు. భగవద్ దర్శనానికి కానీ దైవారాధనకు కానీ సమయం ఇవ్వడు. మనఃపీడ భయంతద, అనవసరమైనటువంటి భయాన్ని కలగజేస్తాడు. మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువులతోటి విరోధాన్ని, ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు వ్యసనాలకి కారణమవుతారు. వ్యయంలో రాహు ఉన్నప్పుడు కూడా కార్య విఘ్నం ప్రవాసంచ అన్నారు. అంటే స్థానచలనము, ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడము, అలాగే ప్రత్యేకించి వ్యసనాల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడము. 500 సంపాదిస్తే దాంట్లో 400 వ్యసనానికి పోతాయి. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడం, అందులో కూడా ఆ 100లో కూడా ఇంకో జోదంలోనూ ఇంకో దాంట్లోనూ పెట్టి పాడు చేయడం. ఇలా కావాలని అప్పులు పాలైపోతూ ఉంటారు. అనవసరంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయి పాడు చేసుకుంటూ ఉంటారు. అటు గురుబలం కూడా లేదు, అంటే చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఏం చేయాలి? వీటన్నిటికీ ఒక సొల్యూషన్. ఈ దానాలు, జపాలు, తపాదులు, హోమాదులు కాకుండా డైలీ మనం చేయగలిగేది ఏమైనా ఉందా అంటే ఒకటి క్రమశిక్షణ. మీనరాశి వాళ్ళు క్రమశిక్షణ వదిలిపెట్టకుండా ఉండండి. మీకు సంబంధం లేనివి మీకు సంబంధం లేని దానిలాగే ఉండండి. మీకు రానిది నాకు రాదని చెప్పేయండి. మొహమాటానికి వెళ్ళకండి. ఏదైనా ఒక నిర్ణయం కఠినంగా తీసుకుంటే దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ప్రత్యేకించి వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేకాక చెప్పుడు మాటలు వినకండి, మౌనంగా ఉండండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి, తక్కువగా పడుకోండి, తక్కువగా వ్యాయామం చేయండి. వీటి ద్వారా ఏలినాటి శని ఏమీ చేయలేదు. మీరు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని హోమాదులు జపాదులు చేసినారా అనేటువంటి ఫలితం వీటి వల్ల వస్తుంది, క్రమశిక్షణ వల్ల వస్తుంది. రేపు చేయాల్సిన పని వాళ్ళే పూర్తి చేసుకోండి. ప్రెషర్ తగ్గించుకోండి, రుణాన్ని పెంచుకోకండి. శక్తిని మించి ఏది కూడా అహంకారానికి పోకుండా అవసరానికై ఖర్చు పెట్టండి, ఆడంబరానికి ఖర్చు పెట్టకండి. ఇవన్నీ కూడా మీరు క్రమశిక్షణతోటి మెలగగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే 3 దీర్ఘ సంచారం ప్రతికూల గ్రహాలుగా ఉన్నాయి కదా, 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాతకంలో దశాంతర దశలు బాగుంటే ఇది యోగిస్తుంది. జాతకంలో కూడా దశలు బాగా లేకపోతే మరీ ఇబ్బంది పడిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతోటి జీవనాన్ని సాగిస్తే ఈ గ్రహస్థితి ఏమీ చేయలేదు. అన్నిటినీ కూడా మనం మానవుడు సంకల్పం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. మరి దైవ బలాన్ని కూడా పెంచుకోవడానికి ఏం చేయాలి? ఇందాక నేను చెప్పినట్టు శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు
మద్యం, మాంసం వీటిని వదిలిపెట్టేసేయండి. చెప్పులు వేసుకోకుండా శనివారం ప్రత్యేకించి నడుస్తూ ఉండండి. నూనె పదార్థాలు బయటవి తినకండి. శనివారం, ఆదివారం 2 రోజులు కూడా ఏకభుక్తం చేయండి. సాధ్యమైనంత వరకు ఉడకబెట్టినటువంటి పదార్థాలను మాత్రమే ఆ 2 రోజులు తినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరం తప్పనిసరిగా పెట్టుకోండి. ఇంత బొట్టు పెట్టుకోండి. ఆంజనేయ స్వామి బొట్టు కనబడితే గ్రహపీడలు ఏమీ చెయ్యవు. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ గ్రహస్థితి మీనరాశి వాళ్ళని ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఇవి 41 రోజులు కానీ 42 రోజులు కానీ పాటించి చూడండి. నిజానికి ఇప్పటికే ఏదైనా బాధపడుతూ ఉంటే వాటి నుండి బయటపడడానికి చక్కటి అవకాశం వస్తుంది. స్వస్తి.